ముఖ్యంగా ఇదంతా ఒక స్టంటే అన్నట్టుగా ఇంకొంతమంది చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెంచర్‌ని కాపాడుకోవాలని దాని స్వలాభంతో అంటే ఇదంతా వెంచర్ గురించే జరుగుతుందనే కోణంలో కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం మీరేం చెప్తారు? అది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఇదనే కాదు, గతంలో కూడా కొన్ని వెంచర్లు అయినాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంచర్లో వాళ్ళ ప్లాట్లు కానీ లేకుంటే ఇంకోటి కానీ అమ్మకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, ఒక గుడి కట్టాలి. ఆ గుడి కూడా ఎట్లుండాలి, స్పెషలైజ్ అంటే ఆంజనేయ ఆలయమో శివాలయమో లేకుంటే అటువంటిది కాదు, స్పెషల్గా తీసుకొస్తున్నారు. స్పెషల్గా ఇటువంటి కొత్త కొత్త అమ్మవార్ల పేర్లు తీసుకొని వచ్చి లేకుంటే కొత్త కొత్త ఆలయాల పేర్లు తీసుకొని రావడము, అక్కడ ప్రతిష్టాపన చేయడము, చేసిన తర్వాత దానికి తండోపతండాలుగా రావడము, దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్లాట్లన్నీ అమ్ముడుపోవడంతో ఆ విధంగా కూడా 100% అయితే నేనైతే నమ్ముతున్నానండి. అది వెంచరు అక్కడ ఉన్న ప్లాట్లు అమ్మడానికి చేస్తున్నటువంటి స్టంట్ మాత్రమే. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్ ద్వారా ఆ ప్లాట్లు అమ్ముడుపోతాయి అనుకుంటారు. ఇది నేను 100% మీ మీడియా ద్వారా ఇది ఖచ్చితమని చెప్తున్నానండి. అంతేకాకుండా గతంలో కూడా ఇటువంటి జరిగినాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మేము బట్టబయలు చేస్తున్నాం, మీ మీడియా కూడా బట్టబయలు చేస్తూ మీ విద్యార్థుల వాళ్ళ దుకాణాలని బంద్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఈజీ ఏమైపోయిందంటే పబ్లిక్ అమ్మవారు అని చెప్పగానే వచ్చి వాలిపోతారని చెప్పేసి అమ్మవారు అని చెప్పడము, వాళ్ళను మభ్యపెట్టడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకరిద్దరికి. ఇంకోటండి, మనకు కష్టం ఉంది, కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఏదో మనకు మిరాకిల్ జరిగిందనుకోండి, అది 100 మందికి మనం చెప్తున్నాం. అది తప్పు. నీ కష్టం నీ కర్మ అక్కడికి అంతరించిపోయింది కాబట్టి, నీ కర్మ వెళ్ళిపోయింది కాబట్టి నీకు మంచిగా అయిపోయింది, అలా నమ్మటం లేదు. కర్మ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు మేము ఇంత రోజు మబ్బున 4 గంటలకు లేచి అప్లికేలు చేస్తాం, మా కర్మ మాకు ఉంటుంది. కర్మ తప్పించేది ఎవరు? ఒక బ్రహ్మదేవుడే కర్మ తప్పిస్తాడు, అంతే తప్ప బ్రహ్మ రాసిన కర్మ ఎప్పుడు తప్పది. వాడి కర్మ అక్కడికి అంతమైపోతుంది, అంతమైపోయి మంచి రోజు వచ్చేసానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు, అరే అమ్మవారి దగ్గరకు వచ్చినందుకే నాకు మంచిగా అయింది అనుకుంటాడు. అట్లాంటి మోసగాళ్ళ ద్వారా వీళ్ళకి నమ్ముతుంది. కాబట్టి మోసాలను నమ్మకండి అని చెప్తున్నాం, మీడియా ద్వారా అదే చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, మోసం నమ్మకండి అని చెప్పి.